ఆ ప్రాంతంలో రాత్రి వేళ చిన్నగా తుంపర్లు పడతా ఉన్నాయి. నడి వయసులో ఉన్న ఒక తల్లి గొడుగు తీసుకొని ఆ ప్రాంతాలలో ఎవరైనా ఆ రాత్రి తనకు ఆశ్రయం ఇస్తే బాగుండని ఆయా గృహాలకు వెళ్ళి తలుపు తడుతుంది. ఓ మంచి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇంటికి వెళ్ళింది, తలుపు తట్టింది. అయ్యా, బయట వర్షం వస్తుంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి అని అంటే, అమ్మ మాకే ఇల్లు సరిపోవట్లేదు, మరలా నీకు ఆశ్రయం ఇచ్చి మేము ఎక్కడ ఇబ్బంది పడాం, మా ఇంట్లో అసలే బాలెంత ఉంది, మా ఇంట్లో చోటు లేదు, వెళ్ళిపోండి అని అంది. అలాగే ఆ తల్లి రాత్రి వేళ వర్షం అట్లాగే పడుతుంది, చీకటి ఇంకా ఆవరిస్తుంది, మధ్యరాత్రి అవుతుంది. కొంచెం ధనవంతులుగా పరిగణించబడి నాకు ఇంటికి వెళ్ళింది. అక్కడ తలుపు కొట్టింది. అయ్యా, ఈ రాత్రి ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను, కొంచెం ఈ రాత్రి తలదాచుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అంది. వాళ్ళు అన్నారు, మాలాంటి ధనవంతులు మీలాంటి లేబర్ దాన్ని చేర్చుకుంటే అది మాకు అవమానం, మేమేంటి, మా స్టేటస్ ఏంటి, మా ఇంట్లో ఉండేవాళ్ళు మా స్టేటస్కి తగినట్టు, మా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మా స్టేటస్కి తగిన వాళ్ళే ఉండాలి, నీలాంటి లేబర్ దాన్ని చేరదీస్తే మమ్మల్ని లేబర్ వాళ్ళు అనుకుంటారు, వెళ్ళిపో అని ఆ మధ్య వయస్కురాలి ముఖం ముందే తలిపేసేశారు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా అంత దూరంలో ఒక చిన్న పూరిల్లు, ఆ పూరింట్లో ఒక పేద తల్లి చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని తన ఇద్దరు బిడ్డలను ఆ కుక్కిలి మంచం మీద పండుకోబెట్టుకొని మునగడ తీసుకొని కప్పుకోవటానికి దుప్పటి కూడా లేని ఆ స్థితిలో ఆ తాటాకులన్నీ తడిచి టపా 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 వర్షపు చినుకులు పడుతున్న ఆ ఇంటికి వెళ్ళి అట్లా తలుపు కొట్టే లోపు, అది తలుపు కాదు కర్టెన్, అట్లా కొట్టే లోపు ఆ కర్టెన్ తెరుచుకుంది. ఆ మంచం మీద పండుకున్న పేద విధవరాలు తుల్లిపడి లేచి వచ్చింది. అమ్మా ఏంటమ్మా అంది. అమ్మా, ఈ రాత్రి నేను పలానా చోటకు వెళ్ళటానికి ప్రయాణం అయ్యాను, కాస్త మార్గం తప్పాను, ఒకదాన్నే మిగిలిపోయానమ్మా, తెల్లారిందాక కాస్త మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండమ్మా, తెల్లారిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నీ రుణం నేను ఉంచుకోను, తప్పకుండా నీకు ఏదైనా మేలు చేస్తాను అని అంటే, అప్పుడు ఈ పేద తల్లి అందట, దీనికి ఇంత సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ అవసరం అమ్మా, సాటి ఆడదానిగా ఒక ఆడదాని బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను, ఇంత రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, పర్వాలేదు, మా ఇల్లు చిన్నదైనా నీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఈ రాత్రి మా ఇంట్లో ఉండమ్మా, నీకు ఆశ్రయం ఇస్తామని చెప్పి లోపలికి తీసుకెళ్తే ఒక చిన్న గది, ఆ చిన్న గదిలో నులక మంచం. అమ్మ, నులక మంచం అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలియకపోవడానికి మనం ఏమన్నా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళమా? మనదంతా నులక మంచం బ్యాచే. మీది నులక మంచం బ్యాచ్ ఏమో, నాదైతే సాప బ్యాచ్. మా చిన్నతనంలో మా ఇంట్లో, మాకు ఇల్లు లేదు కానీ మా చిన్నతనంలో మా ఇంట్లో దరిదాపుగా 25 మంది ఉండేవాళ్ళు. చిన్నపాటి హాస్టల్లో పండుకోవడానికి ఏం పెద్ద మంచి దుప్పటున్నట్లుగా నాకు గుర్తులేదు. అట్లా తమ్ముడినో ఎవరినో అట్లా పట్టుకొని అట్లా కౌగిలించుకొని పడుకుంటే మధ్యరాత్రి మెలకు వచ్చి చూస్తే మా మధ్యలో సునక మహారాజు పడుకొని ఉండేవాడు. సునక మహారాజు అంటే ఆయన ఎవరో, మహారాజు ఏ ఊరు అని నన్ను అడగొద్దు, సునక మహారాజు, రైట్. అలాంటి దీనస్థితి, అలాంటి పేద స్థితి. అమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను ఆడదానిగా అని చెప్పి తన ఇంట్లోకి ఆహ్వానించి ఆ ఇంట్లో ఉన్న నులక మంచం ఆ తల్లికిచ్చి తాను తన ఇద్దరు పిల్లలను నేల మీద చాపపరుచుకుని నేల మీద పండుకుంటా ఉంటే ఈ తల్లి అందట, అమ్మా నేను నేల మీద పండుకుంటా తల్లి, నీ పిల్లల్ని నీ మంచం మీద పండుకోబెట్టంటే, అయ్యయ్యో, అతిథి దేవోభవ అంటారు కదా, అతిథిని గౌరవించడం అది మర్యాద కదా, పర్వాలేదమ్మా, మేము ఎప్పుడు పండుకునేదే కదా, ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచి నడుచుకుంటా వచ్చావో, ఎంత ప్రయాసపడ్డావో, పర్వాలేదమ్మా అని చెప్పి పరుగున పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించి ఏదో కాస్త గంజి పోసి, వేడివేడి గంజి పోసి ఆ తల్లి పండుకుంటే ఈవిడ నిద్రపోకుండా పాపం అలిసిపోయి వచ్చింది, దోమలు కొడుతుందని ఆ రాత్రి చాలాసేపు విసనగారు విసిరి ఏమో పండుకుంది, ఆమె నిద్రపోయింది. తెల్లవారుజాము 4 ఆ ప్రాంతంలో ఆ ఇంటి ఆవిడ లేచింది, తన పిల్లలు లేపుదాం అనుకుంది. లేపబోయే లోపు ఆ రాత్రి వచ్చినటువంటి అతిథి పాపం నిద్రపోతుందో లేదో మంచం వైపు చూస్తే మంచంలో ఆమె లేదు. ఏమిరా మంచంలో లేదు, ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళిందా అని చెప్పి బయట చూసింది, ఎక్కడ వెతికినా కనపడలా. ఏమో డౌట్ వచ్చింది, ఇంతకీ రాత్రి వచ్చింది నా ఇంటికి ఇబ్బందిలో ఉన్న ఆడావిడ వచ్చిందా, లేకపోతే ఇబ్బందిలో ఉన్నట్లుగా నటిస్తూ దొంగది నా ఇంట్లోకి వచ్చిందా? అయినా దొంగది నా ఇంట్లోకి వస్తే ఈ పేదాని ఇంట్లో ఏముంటాయి, ప్లేట్లు గ్లాసులు తపేళాలు తప్ప ఏముండవు కదా. భయం వేసి అయ్యో వీటిని దొంగతనం చేసిందేమోనని మొత్తం వెతికింది. ఏ వస్తువు అక్కడ ఉంది,
మనసులో అనుకుందంట, మరి ఇంత కృతజ్ఞత లేనిదేంటి? ఒకవేళ వెళ్ళేటప్పుడు లేచి, అమ్మా థ్యాంక్స్ అమ్మా, నేను నా ఇంటికి వెళ్తున్నాను, నాకు రాత్రి ఆశ్రయం ఇచ్చావు, నీ కృతజ్ఞతలమ్మా అని ఒక మాట అన్నా చెప్తుందేమో. ఏంటి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అని అనుకుంది. తెల్లవారుతుంది. సరిగ్గా ఉదయం 6-6:30 ప్రాంతంలో తన ఇంటికి ఎదురుగా వాహనాలు వస్తూ ఉన్నాయి, గుర్రాలు వస్తూ ఉన్నాయి, గుర్రబళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ గుర్రబళ్ళలో నుంచి ఓ మహా గొప్ప రాణి వస్తుందని ఆ ప్రాంతంలో ప్రజలు అనుకుంటూ ఉంటే, ఆ మహా గొప్ప రాణి ఈ ప్రాంతానికి ఎందుకు వస్తుందా అర్థం కాక ఈ పేద వెధవరాలు గడగడ వణుకుతూ చూస్తూ ఉంది. ఆ గుర్రబండిలో నుండి ఆ మహారాణి దిగింది. రావటం సరాసరి ఈ పేదదాని ఇంటికి వచ్చింది. అమ్మా, నా ఇంటికి ఎందుకు వచ్చావు? అదిగో ఆ గుర్రపు బళ్ళలో కావలసినంత ధనం, కావలసినంత వెండి, కావలసినంత బంగారం నీకోసం నేను తీసుకొచ్చానమ్మా, ఇదంతా నీకోసమే తీసుకో అని అందట. ఈ పేదావిడ అందట, నాకెందుకు ఇస్తున్నావమ్మా? నేను నీకేం చేశానని, నువ్వు నాకేమవుతావని, నాకెందుకు ఇస్తాను అంటున్నావమ్మా అని అంటే, ఆ మహారాణి చెప్తుందట, రాత్రి పేదదానిగా మారువేషంలో నీ ఇంటికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు నేనే నీ ఇంటిలో అడుగుపెట్టా. నీవు చేసిన మేలును నేను మర్చిపోకుండా నీ రుణం తీర్చుకోవటానికి అని చెప్పి తన దగ్గర ఉన్న బంగారము వెండి మొత్తం ఆ బిడ్డకిచ్చి, ఆ పూరింటిని కొన్ని నెలల తర్వాత ఆ మహారాణి ఉండేటువంటి రాజా ప్యాలెస్ ఎంత ఘనంగా ఉంటుందో అంత అద్భుతమైన ఇంటిని ఆ స్థలంలో కట్టించిందట. ఆ రాణి ఎవరో కాదు, ద గ్రేట్ విక్టోరియా మహారాణి. ఆ తల్లి స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆ తల్లి ఇంటికి మహారాణి వచ్చింది. నేనంట, ఆ తల్లి ఇంటికి మహారాణి వస్తేనే ఆ తల్లి పరిస్థితులు అంత విప్లవాత్మకంగా మార్చబడినప్పుడు, రాజాతి రాజైన యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే, మహారాజైన యేసయ్య నీ ఒంటిలో అడుగు పెడితే, మహారాజైన యేసయ్య నీ వ్యాపార స్థలంలో అడుగు పెడితే, సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్న సర్వలోక చక్రవర్తి నీ హృదయ గదిలో అడుగు పెడితే, రెప్పపాటు కాలంలో నీ పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చగలిగినటువంటి దేవుడు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని, కొన్ని సంవత్సరాల నుంచి నీ బ్రతుకులో తేరని కొన్ని మానని వేదనలతో ఒకవేళ నీ జీవితంలో నువ్వు వేదన పడుతూ ఉంటే, ఈరోజు ప్రభువుని ఒక మాట అడుగు. యేసయ్యా, మా ఇంటికి రాయా, మాతో పాటు మా ఇంట్లో ఉండయా, మా ఇంట్లో మేమిద్దరు ఉన్నాం, మా ఇద్దరితో పాటు మూడోవాడిగా నువ్వు ఉండయా, మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురితో పాటు నాలుగోవాడిగా నీవు ఉండయా, మా ఇంట్లో నలుగురు ఉన్నాం, మా నలుగురితో పాటు ఐదోవాడిగా నీవు ఉండయ్యా అని యేసయ్య నీ ఇంటిలో ఒంటిలో ఆయన అడుగు పెడితే, నీ ఇంటిలో ఒంటిలో యేసయ్య అడుగు పెడితే, ఒకే మాట చెప్తాను, భూమి మీదే పరలోకాన్ని అనుభవించే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. అంటే వెండి బంగారాలు దొరుకుతాయని కాదు నేను చెప్పే మాట, ధనధాన్యాలు తుప్పు పట్టిపోయి ఆస్తిపాస్తులు దొరుకుతాయి అనేది కాదు నేను చెప్పే మాట. భూమి మీదే పరలోకపు సమాధానం, భూమి మీదే పరలోకపు ఆనందం. పరలోకంలో ఏముంది? బైబిల్లో మనం చూస్తాం కదా, అక్కడ కన్నీరు లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదా? ఉందంటమ్మా బిర్యానీ అక్కడ లేదా? సరే, ఆకలి లేదు, మరణం లేదు, వ్యాధి లేదు, వాటన్నిటికి మించి పరలోకంలో కరోనానే లేదు. గమనించండి, కారపు మెతుకులు తిన్న యేసయ్య నీ ఇంటిలో ఒంటిలో అడుగు పెడితే భూమి మీదే పరలోకపు మహిమను అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు.